నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రభుత్వంలో నేను ఉన్నానంటే ప్రతి గిరిజనుడు ఉన్నట్లే. వల్లగరువు సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. విశాఖ ఎయిర్పోర్ట్ లో అమర్ జవాన్ ఈశ్వర్ తాలియాకు సైనిక లాంఛనాలతో నివాళి. స్వస్థలం కోరాపుట్టుకు తరలించిన అధికారులు. నవరంగపూర్ నుంచి విశాఖకు 9 మంది మైనర్లు అక్రమ రవాణా. నకిలీ ఆధార్ కార్డులతో తప్పుదోవ పట్టించిన దళారీ అరెస్ట్. ఏపీకి తప్పిన తుఫాను ముప్పు. మరో 24 గంటల్లో బలహీనపడే సూచనలు. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్నాడంటే ప్రతి గిరిజనుడు కూడా భాగస్వాముడైనట్లేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన గిరిజనులు ఉద్దేశించి ప్రసంగించారు. ఏజెన్సీలో 105 కోట్ల రూపాయలతో రోడ్లకు శంకుస్థాపన చేశామని, గిరిజనుల అభ్యున్నతికి తాము చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. 2017లో చేసిన పోరాట యాత్రలో గిరిజనులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు. సూరత్ గఢ్ లో ఆర్మర్డ్ ట్యాంక్ లో ఫ్యూజ్ పేలిన దుర్ఘటనలో ప్రాణాలు విడిచిన ఆర్మీ జవాన్ ఎల్డి ఈశ్వర్ తాలియా భౌతికాయానికి విశాఖలో ఘన నివాళులర్పించారు. విమానాశ్రయంలో వివిధ సైనిక రాష్ట్ర శాఖల అధికారులు పుష్పాంజలి ఘటించి సైనిక లాంఛనాలతో వీడ్కోలు పలికారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బైపారిగూడ తహసీల్లోని స్వస్థలానికి ఆయన భౌతికాయాన్ని తరలించారు. ఒడిశాలోని నవరంగపూర్ నుంచి బతుకు తెరువు కోసం కెరండోల్ ఎక్స్ప్రెస్ లో విశాఖకు చేరుకున్న 9 మంది మైనర్లను జీఆర్పీ పోలీసులు రెస్క్యూ చేసి చైల్డ్ హోమ్ కు తరలించారు. వీరి వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు మేజర్లమని నమ్మించేందుకు నకిలీ ఆధార్ కార్డులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నవరంగపూర్ లో ఓ బట్టల షాపు యజమాని వీరిని దళారికి అప్పజెప్పి విశాఖకు పంపినట్లు దర్యాప్తులో తేలిందని జీఆర్పీ సిఐ ధనుంజయ్ నాయుడు మీడియా సమావేశంలో తెలిపారు. వీరిని తీసుకువచ్చిన రవికుమార్ బిష్నోయ్ ని అదుపులోకి తీసుకుని నమోదు చేసినట్లు తెలిపారు. జరిగిన ఉదంతంపై నవరంగపూర్ పోలీసులకు సమాచారం అందించామన్నారు. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది 17వ తారీఖున నవరంగపూర్ ఏరియా నుంచి ఒక 11 మంది అమ్మాయిలు కిరండోల్ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళని ఆర్పిఎఫ్ పోలీస్ ప్లాట్ఫామ్ రైట్లో రెస్క్యూ చేసి వీళ్ళు మైనర్స్ కదా ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి వెరిఫై చేస్తే వీళ్ళు తిరుపూర్ గార్మెంట్ షాప్లో పనిచేయడానికి వెళ్తున్నట్టు తెలిసింది. వీళ్ళు ఎలా వెళ్తున్నారని చెప్పి వెరిఫై చేసిన తర్వాత రవి బిష్ణోయ్ అని చెప్పి ఒక ఆయన లేబర్ కాంట్రాక్టర్ తిరుపూర్ తీసుకెళ్తున్నట్టు తెలిసింది. అప్పుడు ఆర్పిఎఫ్ పోలీస్ వారు మాకు అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత వెరిఫై చేస్తే నవరంగపూర్ ఏరియా, ఇందులో 2 మేజర్స్ ఉన్నారు, 9 మైనర్స్ ఉన్నారు. ఆ మైనర్స్ని హోమ్కి అప్పగించారు. సో దాని మీద మనం ఒక 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అది నవరంగపూర్ పోలీస్కి పంపించడం జరిగింది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి మైనర్ ఏజ్ గ్రూప్ ఉంది, ఒకటి మేజర్ ఏజ్ గ్రూప్ ఉంది. ఇది అట్లా ఎందుకు వచ్చిందని చెప్పంటే నవరంగపూర్లో ఆయన ఈ అధికారుల నుంచి రైల్వేలో వెళ్తాం కదా, అక్కడ మైనర్స్ అంటే ఇబ్బంది అని చెప్పి దాని మేజర్ కింద ఆధార్ కార్డ్ని తయారు చేసి తీసుకెళ్తున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. అది కూడా సెక్షన్ యాడ్ చేసి పంపిస్తామండి. ఎస్, సరౌండింగ్ అండి. నవరంగపూర్ ఏరియాలో పక్క నైబరింగ్ విలేజెస్ నుంచి వీళ్ళందరినీ గుడ్డే అని ఒక ఆమె నవరంగపూర్ ఏరియాలో ఆమె అంతకుముందు గార్మెంట్ షాప్లో పనిచేసింది. ఆమె వీళ్ళందరినీ అక్కడ బాగా డబ్బులు వస్తాయని చెప్పంటే వాళ్ళని గ్యాదర్ చేసి ఈ రవి బిష్ణోయ్కి ఇచ్చి పంపిస్తే మనం పట్టుకొని రెస్క్యూ చేసి ఆ హోమ్లో పెట్టామండి. లేదండి, గార్మెంట్ షాప్లో పనిచేయడానికి. ఇంకా అదేం మా దృష్టి రాలేదు. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు నవరంగపూర్ పోలీస్. ఆల్రెడీ హోమ్లో పెట్టాం, వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం. వాళ్ళు పేరెంట్స్ వచ్చి తీసుకుపోతారు వాళ్ళని. ఇన్ఫర్మేషన్ ఓన్లీ మీ రెగ్యులర్ చెకింగ్స్ అండి. ట్రైన్లో రెగ్యులర్ చెక్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్ చెక్ చేసేటప్పుడు మైనర్స్ 10 మంది గ్రూప్గా కనిపించేసరికల్లా వాళ్ళ పేరెంట్స్ లేకుండా వెళ్తే నేరం కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే వాళ్ళు లేబర్ పనికి వెళ్తున్నామని చెప్తే వాళ్ళని తీసుకొచ్చి రెస్క్యూ చేసి హోమ్లో పెట్టి కన్సర్న్ కేసు రిజిస్టర్ చేసి పంపించడం జరిగింది. అందులో 9 మైనర్స్ ఉన్నారు, 2 మేజర్స్ ఉన్నారు. 9 హోమ్లో పెట్టాం, 2 మేజర్స్ని పంపించి ఆధార్ కార్డు చెక్ చేసాం. ఆధార్ కార్డులో 2 రకాలు ఉన్నాయి. ఒక ట్యాంపరింగ్ అయిన ఆధార్ కార్డు, ఒకటి మామూలు ఆధార్ కార్డు ఉంది. అది కూడా నవరంగపూర్ పోలీస్ పంపించామండి. ఏమండి ఇదే మొన్న కిరండోల్ ఎక్స్ప్రెస్ అండి పట్టుకున్నాను. మొన్న 3 రోజుల కింద జరిగింది అది.
ఏపీకి తుఫాన్ గండం తప్పినట్లే. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కొనసాగుతున్న వాయుగుండం క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ సముద్రంలోనే ఆదివారం నాటికి బలహీనపడుతుందన్నారు. ఏపీ తీరం వెంబడి కొనసాగుతున్న వాయుగుండం క్రమేణా ఆదివారం నాటికి బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు. తీరం వెంబడి ఈదురుగాలులు మరో 24 గంటల పాటు కొనసాగుతుందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడినటువంటి ఈ వాయుగుండం అది ప్రస్తుతానికి ఇది వాయుగుండంగానే వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో కంటిన్యూ అవుతోంది. అది దాని పొజిషన్ చూస్తే ఇటు విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్లలోను, చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 480 కిలోమీటర్లలోను కేంద్రీకృతమైంది. అది నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్ పీరియడ్లో చూస్తే అది స్లో మూమెంట్ తోటి విత్ డైరెక్షన్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో, అంటే మన కోస్ట్కి కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ గ్రాడ్యువల్గా ఆఫ్టర్ 12 అవర్స్ సీలో ఉంటూనే వీక్ అనే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ పరిస్థితిలో మనకి ఫోర్కాస్ట్ అయితే మటుకి చాలా వరకు మనం తగ్గించడం జరిగింది. ఏ జిల్లాలకు కూడా ఎటువంటి భారీ వర్ష సూచన కానీ ఇవ్వలేదు. అలాగే నెక్స్ట్ ఈ ఉత్తరాంధ్రలోకి చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో వెళ్తే 1-2 చోట్ల మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ ఈ ఇప్పుడున్నటువంటి డిప్రెషన్ కంటిన్యూ అవుతుండడం చేత ఈ స్క్వాలీ విండ్స్ కూడా మన తీరం వెంబడి కూడా ఇంకా గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వరకు ఈ వేగంతో కంటిన్యూ అవుతున్నాయి. అంచేత మత్స్యకారులు అందరం కూడా ఇవాళ రేపు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే సీ పోర్ట్స్కి మనం ఇచ్చినటువంటి సిగ్నల్స్ కూడా ఇంకా ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ మన ప్రెడిక్షన్స్ ప్రకారం నిన్నటి రోజున అది ఈవినింగ్కి డిప్రెషన్గా మారడం, తదుపరి అది ఈస్ట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళడం, తర్వాత ఇది మ్యాక్సిమం ఇంపాక్ట్ ఎక్కువగా ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా కనిపించింది. మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్ లైక్ దిస్ విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో దీని ప్రభావం బాగా ఎక్కువగా కనబడింది. ఇది అత్యధికంగా అయితే బండపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం, నెక్స్ట్ అదర్ ప్లేసెస్ లైక్ మెరకముడిదం, బొబ్బిలి, తెర్లాం, మెంటోడ అండ్ భీమునిపట్నంలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే పలు ప్రాంతాలలో ఉత్తరాంధ్ర నుండి పలు ప్రాంతాల్లో కూడా అరౌండ్ 3 to 5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా 4 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. రైట్, థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణపై ఈవో కెఎస్ రామారావు ప్రత్యేక దృష్టి సారించారు. అన్నప్రసాద పంపిణీలో సిబ్బందితో పాటు తాను స్వయంగా పాల్గొని భక్తులకు వడ్డించారు. వారి నుండి ఏర్పాట్ల గురించి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి లడ్డూ విక్రయాల కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూ నాణ్యతను పరిశీలించారు. ఈవో రామారావు టోకెన్లను అందించే తీరుపై దేవస్థాన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈవో గారు మీతో మాట్లాడేవాళ్ళు ఈవో గారు ఆయన జయంతి అమ్మవారిని భక్తులు గమనించలేదు. ఈ అమ్మవారి అన్న ప్రసాదం తీసుకున్న భక్తులందరూ కూడా తరతరుగా నడుస్తూ ఉండాలి. భవానీలు నడవండి. కొంచెం స్కానింగ్ లేదన్నారు, Scanning is going up. Excellent.
స్కానింగ్ కూడా ఇస్తున్నారా? బ్యాగ్ వాళ్ళు ఇచ్చారు సార్, స్కానింగ్ కూడా ఇచ్చారు. హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విదసం ఆధ్వర్యంలో దళిత సంఘాలు విశాఖలో నిరసన తెలిపాయి. జైల్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అమిత్ షా వ్యాఖ్యల పట్ల భారత రాష్ట్రపతి సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలని విదసం ఐక్యవేదిక నాయకుడు వెంకట్రావు డిమాండ్ చేశారు. భారత పార్లమెంటు చరిత్రలో మొన్న గురువారం చాలా దుర్దినం. ఇది ప్రజాస్వామ్యానికి చేటు, పార్లమెంటుకి మాయని మచ్చ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అపహేళన చేస్తూ ఇదొక ఫ్యాషన్గా మారిందని చెప్పి సాక్షాత్తు దేశ హోంమంత్రి మాట్లాడటం అంటే ఖండ కావరం, కుల దురహంకారం, అప్రజాస్వామికం, దుర్మార్గం అని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం. అయ్యా అమిత్ షా గారు, అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యాంగం ఉండేదా? ఈ రాజ్యాంగం లేకపోతే నువ్వు హోమ్ మినిస్టర్ అయి ఉండేవాడువా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది అతని తప్పిదాన్ని సరిదిద్ది అతని నోరును అదుపులో పెట్టుకోమని చెప్పాల్సినటువంటి ప్రధాని మోడీ తిరిగి దీన్ని రాజకీయం చేస్తూ అటు కాంగ్రెస్కో ఇంకో పార్టీకో వేరే ఆపాదించడం కోసం ప్రజల్ని గందరగోళానికి గురి చేసింది మోడీ ప్రభుత్వం. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మీరు చేసినటువంటి దుర్మార్గ వ్యాఖ్యలు ఈ దేశమే కాదు ప్రపంచమంతా విన్నాయి. ప్రపంచమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ని కీర్తిస్తూ ఉంటే మీరు దూషిస్తారా, అపహేళన చేస్తారా? ఇది అన్యాయం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 75 క్లాజ్ నెంబర్ 2 ప్రకారం భారత రాష్ట్రపతికి ఈ మంత్రివర్గం మీద అన్ని అధికారాలు ఉన్నాయి. ఆవిడ ఈవేళ అన్నారు కదా, ఆదివాసీ బిడ్డని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టామని చెప్పి. మరి అదే ఆదివాసీ బిడ్డ ఆదివాసీ హక్కుల రక్షణ కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానం జరుగుతూ ఉంటే సోదరి రాష్ట్రపతి గారు ముర్ము గారు స్పందించాలి, సుమోటోగా స్పందించాలి. ఇవాళ మోడీ మంత్రివర్గం నుండి అమిత్ షాని తక్షణమే బర్తరఫ్ చేయాలి. నిన్న పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో 4-5 కేసులు నమోదైనవి, కానీ అసలైన కేసు నమోదు చేయలేదు పోలీసులు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు నమోదు చేయాల్సినటువంటి కేసులు రాహుల్ గాంధీ కింద పడ్డాడనో లేదంటే ఇంకో సింగ్ వెనకాల పడ్డాడనో అది కాదు. మీరు నమోదు చేసిన కేసులు ఈ పార్లమెంటు నిన్న జరిగినటువంటి ఘటనలో అమిత్ షా మాట్లాడిన మాటపై SC/ST అట్రాసిటీ యాక్ట్ 89, 31A, 25A, RS ప్రకారం అతని మీద అట్రాసిటీ కేసు నమోదు చేయండి అని చెప్పి, సుమోటోగా నమోదు చేయమని చెప్పి ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ వారిని డిమాండ్ చేస్తూ మీ ద్వారా మరొకసారి ఈ మనువాదులకి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ప్రజాస్వామ్యంలో బతుకుతూ ఉన్నారు. రాజ్యాంగం మిమ్మల్ని బతికిస్తూ ఉంది. రాజ్యాంగం మీకు హక్కులు కల్పించింది. అటువంటి రాజ్యాంగాన్ని అపహేళన చేస్తే మనువాదులారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు. ఈ దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఆరులు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు. తిరిగి అక్కడికే మీరు వెళ్ళాల్సి వస్తుంది. రాజ్యాంగాన్ని సమ్మతించిన వాడు ఎవరో కూడా ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు. రాజ్యాంగాన్ని అపహేళన చేసేవాడు ఎవరైనా సరే ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు. మీరు అవసరమైతే ఈ దేశాన్ని వదిలిపోండి, లేదా ఈ దేశంలో ఉండాలనుకుంటే రాజ్యాంగాన్ని అంగీకరించాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ జిల్లా అధ్యక్షులు ఒమ్మి రఘురాం అన్నారు. జగ్గంపేటలో జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని జగ్గంపేట జడ్పీటీసీ బిందు మాధవి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒమ్మి రఘురాం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాలను 2 కళ్లుగా భావించి పరిపాలన చేశారన్నారు. ఈ రోజు జగన్ విలువ ప్రతి పేదవానికి తెలుస్తుందని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన నాయకుడు వైఎస్ జగన్ అని, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అమలుపరిచి విద్య, వైద్యంలో సంస్కరణలు తీసుకువచ్చి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన నేత అని జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో మరి వేడుకల్ని జడ్పీటీసీ బిందుమాధవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనా విధానం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయనంటే మరి ఆయన 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పరిపాలనా విధానాన్ని ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలనలో పేదల మొహాల్లో చిరునవ్వు చూడాలన్న ఆలోచనతో మరి వైద్యం పట్ల ఆయన తీసుకున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా పేదలకు ఆరాధ్య దైవమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి ఒక్క అడుగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి రాష్ట్రంలో ఆయన ఎన్నికల సందర్భంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర సుమారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని స్వయంగా చూసి మేనిఫెస్టోని రూపకల్పన చేశారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలు అన్నవి కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకోవడానికే పనికొచ్చేటటువంటి విధానానికి చర్మగీతం పాడి మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించి 98% మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా మనందరం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో అవన్నీ అమలవ్వాలని చెప్పి కోరుకునేటువంటి మనుషులు. మరి అటువంటి రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా అమలుపరిచినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మనం చెప్పాలి. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అందరూ బాగుపడాలన్న ఆలోచనతో పేద ప్రజలకి నేరుగా డబ్బులు జమ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఆలోచనలు పడ్డారు. ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం మనం, మరి ఇటువంటి సంక్షేమ పథకాలను అందించినటువంటి ముఖ్యమంత్రిని, మరి ముఖ్యంగా పేదలకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఇదే ఒరవడితో మరి సూపర్ 6 పథకం పెట్టి చంద్రబాబు నాయుడు చేస్తారని భావిస్తే మరి అధికారంలోకి వచ్చి 7 నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా సూపర్ 6లో ఏ విధమైనటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుపరిచినటువంటి పరిస్థితి లేదు. తూతూ మంత్రంగా గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి వచ్చాయో ఎంతమందికి రాలేదు మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఏర్పాటు చేసిన ఆర్ట్స్ ఫెయిర్ 2024ను ఏయూవీసీ ఆచార్య జి శశిభూషణ్ రావు ప్రారంభించారు. విద్యార్థులు వివిధ మాధ్యమాలను ఉపయోగించి తయారు చేసిన కళాఖండాలు, అలంకరణ వస్తువులు ఇందులో ప్రదర్శించారు. ఈ నెల 29 వరకు ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. విశాఖ శివాజీపాలెంలో ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థుల్లో దాగి ఉన్న కళాత్మకతకు అద్దం పట్టింది. వారి అభిరుచులకు తగ్గ కళాఖండాలను మలచి ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహారావు మాట్లాడుతూ యువతలో నిరంతరం ఉద్భవించే వైవిధ్యమైన ఆలోచనలకు రూపం కల్పించేందుకు చిత్రకళ విభాగం ఎంతో కృషి చేస్తుందన్నారు. చారిత్రక విశ్వవిద్యాలయం ఎన్నో కళలకు నిలయం. ముఖ్యంగా ఈ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంటు చాలా మంచి డిపార్ట్మెంటు, గొప్ప డిపార్ట్మెంటు. సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్స్ కానీ ఏ రకమైన యూత్ ఫెస్టివల్స్ జరిగినా సరే నేషనల్ లెవెల్లో మన విద్యార్థులు ప్రైజులు తీసుకుని గెలుచుకురావడం అనేది ఇక్కడ సాంప్రదాయం. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లలు చేసిన బొమ్మలు, ఆర్ట్లు గ్యాలరీలో పెట్టి చక్కగా ఇలాగా ఎగ్జిబిషన్ పెడతా ఉంటారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి చూసి ఆనందించవచ్చు. కావాల్సిన ఆర్టికల్స్ కానీ, కావాల్సిన ఆర్ట్స్ కానీ, ఈ బొమ్మలు కానీ కావాలంటే వాళ్ళు ధర చెల్లించి కొనుక్కెళ్ళడానికి కూడా అవకాశం ఉంది, కొనుక్కెళ్ళొచ్చు. ఇది ఇంకా గ్రాండ్గా చేయాలని చెప్పి నేను వచ్చిన దగ్గర నేను ప్రిన్సిపాల్ అయిన దగ్గర నుంచి కూడా వీళ్ళని మోటివేట్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. రేపు సెంటనరీ సెలబ్రేషన్స్కి ఈ బిల్డింగ్లో ఇంకా మెగా ఈవెంట్ మేము ఆర్గనైజ్ చేసి ప్రజలందరికీ ఆంధ్ర యూనివర్సిటీ యొక్క గొప్పతనం, ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనాన్ని చూపించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ కూడా మా డిపార్ట్మెంట్ శాఖాధిపతి సింహాచలం గారు పర్యవేక్షణలో, అలాగే సిస్లా గారి పర్యవేక్షణలో ఈ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా
చక్కగా సహకరించి అందరూ కూడా బాగా పనిచేసి పిల్లలకి మంచి మెళకువలు నేర్పిస్తా ఈ డిపార్ట్మెంట్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారు. ఈ డిపార్ట్మెంట్ ఇంకా అభివృద్ధి చెందాలి, చెంది ఆంధ్ర యూనివర్సిటీకి మంచి పేరు తేవాలి. ప్రతి కాంపిటీషన్స్లోనూ కూడా ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ప్రైజులు గెలుచుకొస్తున్నారు. మొన్న నేషనల్ లెవెల్లో తెచ్చారు. ఈసారి ఆసియా లెవెల్లో కూడా వాళ్ళని స్పాన్సర్ చేసి పంపిస్తున్నాము. వీళ్ళని అక్కడ ఆసియా లెవెల్లో కూడా కాంపిటీషన్స్లో రాణించి మనాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ గుర్తింపు తెస్తారని ఆశిస్తున్నాం. ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ భారతీయుడు కావడం భారతీయులందరికీ గర్వకారణమని మండపేట మండల విద్యాశాఖ అధికారి రామచంద్రరావు అన్నారు. రామానుజన్ 137వ జయంతిని పురస్కరించుకొని మండపేట ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత వల్లూరి చిన్నారావు ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత విజ్ఞాన ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ఆయన పరిశీలించి పలువురు విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జీవితంలోని ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఉపయోగపడేది గణితమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ గణిత శాస్త్రంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఎస్ స్కూల్ ప్రిన్సిపల్, గణిత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డ్ అక్రియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో టీచర్స్ డే ఘనంగా జరిగింది. విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శివానందకు అసోసియేషన్ సత్కరించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అందిస్తున్న సేవలను మీడియాకు వివరిస్తూ దేశంలోనూ రాష్ట్రంలోనూ వైద్యుల కొరత ఉందన్నారు. అయితే చాలా మంది వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోర్సులలో ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నా అందుకు తగ్గ సీట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రైవేటు హాస్పిటల్స్ లో సైతం వైద్య విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తే వైద్యుల కొరత తీరుతుందని అసోసియేషన్ తెలియజేసింది. నేను వైస్ ప్రెసిడెంట్ మెడికల్ సర్వీసెస్ యశోద హాస్పిటల్ హైదరాబాదు. అన్బై అనే అసోసియేషన్ ఉంది, అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఉంది. ఇది ఒక సమన్వయం చేస్తూ డిఎన్బి బోర్డుకి తర్వాత హాస్పిటల్స్కి సమన్వయం మధ్యలో వ్యవహరిస్తూ అటు స్టూడెంట్స్కి ఇటు హాస్పిటల్కి బెనిఫిట్ చేసేట్లాగా ఈ అసోసియేషన్ తయారైంది. ఈ అసోసియేషన్లో మేము కీలక పాత్ర పోషిస్తూ అందరినీ స్టూడెంట్స్ని ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ ఒకవైపుని ఫ్యాకల్టీని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలని బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ఇవ్వాలని ఈ అసోసియేషన్ నిర్ణయించింది. నాతో పాటు డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ అన్బై ఏపీ తెలంగాణ యూనిట్ ఉన్నారు. మేమంతా కలిసి ఈరోజు ఇక్కడ రెగ్యులర్గా హైదరాబాద్లో చేస్తుంటే ఈసారి ఇక్కడ చేయాలి విశాఖపట్నంలోని తిరుమల ప్రసాద్ గారిని కోరటం, వారు ముందుకు వచ్చి ఇది తయారు చేయడం మొదలైంది. ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే బెస్ట్ టీచర్స్కి అవార్డు, వాళ్ళలోని ప్రతిభను గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం ఒకటి. అలాగే ఈ బోర్డు ఉంది, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది ఢిల్లీలో, వారికి ఏమన్నా సూచనలు చేయటం, మనకున్న ప్రాబ్లమ్స్ని వారితో ఇంటరాక్ట్ అవ్వటం. మన ఆంధ్రాలోను తెలంగాణను 200 దాటి హాస్పిటల్లో ఈ డిఎన్బిఎన్ కోర్స్ అనేది ఉందండి. డిఎన్బి అనేది ఏంటో కదండి, మన సర్జన్, గైనకాలజిస్టు, మెడిసిన్, ఫిజిషియన్ అన్నీ ఉంటాయి కదా, అలాంటిది అనమాట. ఎంఎస్, ఎండి లాంటి కోర్సే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే డిఎన్బి అంటారు దాన్ని. ఎంబీబీఎస్ ఎలిజిబుల్. ఎంబీబీఎస్ సీట్లు మన నేషనల్ వైడ్ 1 lakh సీట్స్ ఉన్నాయండి. అయితే పీజీ ఎంట్రన్స్ రాసేవాళ్ళు మాత్రం 2.8 lakhs, 3 lakhs వరకు రాస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఏడాది 2 ఏళ్ళు కూర్చున్న పాత స్టూడెంట్స్ కూడా ఉన్నారన్నమాట. ఈ నీడ్తోనంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళని ఏంటంటే ఎంకరేజ్ చేసి, సో దట్ మన యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లే కాదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలే కాదు, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నమాట, పెద్ద హాస్పిటల్స్ కొన్ని నామ్స్ పెట్టారు. దాంట్లో ఉన్న డాక్టర్స్ ట్రైనింగ్ అయితే బాగా లెక్చర్స్ అని నామ్స్ పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ ఇన్స్టిట్యూట్లో ఇంతమంది ట్రైన్ అవ్వచ్చని పెడతారు. వాళ్ళు ఏంటంటే టీచింగ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ చదువుకుంటారు, యాజ్ వెల్ సర్జన్కి అసిస్టెన్స్, ఫిజిషియన్కి అసిస్టెంట్గా చేస్తుంటారు. 3 years అయిన తర్వాత కూడా సెలక్షన్ కూడా నేషనల్ వైడే అవుతుందండి. ఈ సోకాల్డ్ మన 3 లక్షల మంది రాసినప్పుడు 50,000 మాత్రమే ప్రైవేట్ మన గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి. మిగతా ఏంటంటే మా 20,000 సీట్లు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఈ సీట్లు ఆ విధంగా మనం ఇవ్వటం కాదండి, నేషనల్ వైడ్ మెరిట్లో వచ్చి ఫిల్ చేయటం అనమాట.
రైతులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆరోపించారు. గడిచిన 6 నెలల కాలంలో 65,000 కోట్లు అప్పులు చేయడం తప్పితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం చేసిందేంటని తప్పుబట్టారు. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలబడి వైసీపీ పోరాడుతుందని, తమ అధినేత ఎలాంటి పిలుపునిచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో విచ్చేసిన వైఎస్ఆర్ అభిమానుల మధ్య సూర్యప్రకాష్ భారీ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, వైస్ చైర్పర్సన్ కోలమూరు శివాజీ, వైసీపీ పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. అంతేకాకుండా ఈ 6 నెలల్లో ఏం చేశారని చూస్తే, ఒక పక్కన రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసిన ఆయన ఫీజు రియంబర్స్మెంట్ని కూడా అమలు చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఈ 6 నెలలు 65,000 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితి, మరో 15,000 కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో అప్పు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా నిరసనగా ప్రజలకు అండగా ఉండాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రైతు కార్యక్రమాలకు రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మొన్ననే 13వ తారీఖున ఒక కార్యక్రమం చేపట్టాం. 27వ తారీఖున విద్యుత్ సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు, ప్రజలపై భారం వేసినందుకు మరొక కార్యక్రమం చేపట్టబోతున్నాం. జనవరి 3వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ మీద రామచంద్రపురం నియోజకవర్గంలో కార్యక్రమం. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో, అంటే ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గాలికి వదిలేస్తే దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి విద్యార్థులకు అండగా ఉండాలి సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యక్రమాలు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. మాది పోరాటాలు చేసిన పార్టీ, పోరాటాల నుంచే పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో పోరాడతాం. ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మా అభిమాన నాయకుడు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.